హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే ఫేక్ డమ్మీ ఎయిర్పోర్ట్ని మీకు చూపించబోతున్నాం. సో ఎక్కడో కాదండి, మన ఫిలిం సిటీలోనే ఉందన్నమాట. రియల్ ఎయిర్పోర్ట్ లానే ఉంది అసలు. ఇక్కడ నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారనమాట. సో ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోయాము. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. చూసారు, అసలు చూసినట్టయితే నిజంగా మన ఎయిర్పోర్ట్ ఎట్లా ఉండిద్దో సేమ్ డిట్టు అట్లానే ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం, మనం లోపలికి వెళ్ళి అన్నీ చూసేద్దాం. సో ఇది వచ్చేసి మన ఫిలిం సిటీలో ఉందన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మూవీస్ అయితే తీశారు. లైక్ సలార్లో శృతి హాసన్ కిడ్నాప్ సీన్ ఇక్కడే తీశారు. అండ్ ఒక్కడు మూవీ, తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, తర్వాత ఇంకా ఎక్సెట్రా చాలా మూవీస్ అన్నీ ఇక్కడే తీశారనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం ఓవరాల్గా. సో ఇది చూసినట్లయితే అంతా టికెట్ ఏరియా, సిట్టింగ్ ఏరియా అనమాట మొత్తం. అసలు ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు ఇట్లా ఉంది, బట్ షూటింగ్ టైమ్స్లో సూపర్గా ఉంటుంది, కలర్ఫుల్గా. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయి ఫ్లైట్ కూడా ఎక్కేద్దాం రండి అనమాట. ఇంక ఇక్కడ నుంచి మన బోటింగ్ ఉండిద్ది అనమాట. సో చాలా బాగుంది అసలు. నిజంగా నెంబర్ ఆఫ్ మూవీస్ ఇక్కడ తీశారు అని అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు మనల్ని, అది వేరే విషయం. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఎవరైనా రామోజీ ఫిలిం సిటీ చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఎందుకంటే ఎన్నో మెమరీస్ అందమైన జ్ఞాపకంలా ఉండిపోతాయి అన్నమాట. ఇది ఒక మాయ ప్రపంచం అని చెప్పొచ్చు. రామోజీ ఫిలిం సిటీ ఫుల్ బ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇంకా ఫ్లైట్ ఎక్కుదాం రండి. సో బ్రహ్మానందంగా అది మూవీ ఒకటి ఉంటుంది కదా, డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఎక్కడ కుట్టించావు చెప్పు అని అంటే అవన్నీ ఇక్కడ చెప్పబడుస్తారు అని అంటే, అయితే ఫోన్ నెంబర్ ఇవ్వు ఇంటికి వచ్చి కనుక్కుంటా అని అంటారు కదా. సో ఆ సీన్ అయితే ఇదివ్వండి, ఇక్కడే షూట్ చేశారనమాట. మనం ఇప్పుడు ఆ ప్లేస్లోనే ఉన్నాము. నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో మనం ఉండడం. ఇంకొకటి ఏంటంటే మన ఇష్క్ మూవీ ఉంది కదా, సో ఇష్క్ మూవీ మొత్తం ఇక్కడే షూట్ చేశారు. సో చాలా బాగుంది, నాకైతే సూపర్ అనిపించింది. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది ఈ ఫ్లైట్. ఇక్కడికి వచ్చి మన ఫొటోస్ దిగపోతే ఎట్లా చెప్పండి. సో ఇదిగోండి మా వాళ్ళు ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయారు. మా చిట్టి తల్లి కూడా ఫ్లైట్ ఎక్కేసింది.